ఆలోచనలకు అందనంత అందమైన ప్రదేశాలు ఎన్నో ఉంటాయి. మరి ప్రపంచమనే ఈ పుస్తకంలోని ప్రతి పేజీని మీరు చదవాలంటే నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఈ ప్రయాణం కేవలం ఆనందానే కాదు, అనుభవాన్ని, జ్ఞానాన్ని, ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. కాబట్టి వీలు దొరికినప్పుడల్లా కొత్త కొత్త ప్రాంతాలను సందర్శిస్తూ ఉండండి. వీలు దొరకకపోతే మాత్రం ప్రతి మంగళవారం ఉదయం తప్పక ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న మన ఓ బాటసారి కార్యక్రమాన్ని వినండి. పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు, ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూనే ఉంటాం. మీకు ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు వినిపిస్తూ ఉంటాం. సెలవు రోజు గడిపేతాం లైఫ్ కింగ్ సైజు, ఒకే గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు, ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకున్నా ఖుషి, మన్నాటలో చెంతోడిలా అనాలి నేడు మనలో మనిషి. మరి ఈ వారం మీరు తెలుసుకోబోయే మరో ప్రదేశం వివరాల గురించి ఎప్పటిలాగే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా? మీరు తెలుసుకోబోయేది తమిళనాడు రాష్ట్రంలో ఉన్న 16వ శతాబ్దపు నాటి భారీ కోట గురించి. ఏంటని ఆలోచిస్తున్నారా? దీనిని విజయనగర చక్రవర్తులు నిర్మించారు. ఒకానొక సమయంలో ఇది విజయనగర సామ్రాజ్యంలోని అరవీడు వంశానికి రాజధానిగా కూడా విలసిల్లింది. ఇక్కడ 1806 సంవత్సరంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సైనిక తిరుగుబాటు కూడా జరిగింది. మీరు ఆలోచించేది సరైనదే. మనం ఈ వారం వెల్లూరు కోట గురించి తెలుసుకుందామా? ముందుగా చరిత్ర విషయానికొస్తే విజయనగర సామ్రాజ్యాధిపతి సదాశివరాయల ఆధీనంలో ఉన్న సామంతులు చిన్నబొమ్మిరెడ్డి నాయక్ ఇంకా తిమ్మారెడ్డి నాయక్ వెల్లూరు కోటను క్రీస్తు శకం 1566 సంవత్సరంలో నిర్మించారని తెలుస్తుంది. తల్లికోట యుద్ధం అనంతరం చంద్రగిరిని తమ 4వ రాజధానిగా చేసుకొని విజయనగర పాలన పునఃస్థాపించబడిన తర్వాత ఈ కోట వ్యూహాత్మక ప్రాధాన్యతను సంతరించుకుంది. 17వ శతాబ్దంలో రాయ బిరుదును ధరించిన అరవీడు వంశీయులు ఈ కోటలోనే నివసించారు. 1620 కాలంలో జరిగిన తొప్పూరు యుద్ధంలో దీనిని తమ ప్రధాన స్థావరంగా ఉపయోగించుకున్నారు. కాలక్రమేణా ఈ కోట బీజాపూర్ సుల్తాన్లు, మరాఠాలు, ఆర్కాట్ నవాబులు, బ్రిటిష్ పాలకుల ఆధీనంలోకి వెళ్ళింది. 18వ శతాబ్దం చివరలో మైసూరు రాజు టిప్పు సుల్తాన్ పరాజయం అనంతరం ఆయన కుటుంబ సభ్యులను బ్రిటిష్ ప్రభుత్వం వెల్లూరు కోటలో నిర్బంధించింది. దీంతో ఈ కోట మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే 1806 సంవత్సరంలో ఇక్కడ జరిగిన ఒక సంఘటన భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. మద్రాసు సైన్యాధిపతి భారతీయ దుస్తుల విషయంలో కొత్త నిబంధనలు అమలు చేశారు. సంప్రదాయ తలపాగాకు బదులుగా ప్రత్యేక టోపీ ధరించాలని, గడ్డాలు తీసివేయాలని, ఆభరణాలు ధరించరాదని, కుల చిహ్నాలు పెట్టుకోరాదని ఆదేశాలు జారీ చేశారు. ఇది హిందూ ముస్లిం సైనికుల మత విశ్వాసాలను దెబ్బతీయడంతో తిరుగుబాటుకు దారితీసింది. 1806 సంవత్సరం జూలై 10వ తేదీ తెల్లవారుజామున వెల్లూరు కోటలోని భారతీయ సిపాయిలు బ్రిటిష్ సైనిక శిబిరాలపై దాడి చేశారు.
కొద్ది గంటల్లోనే 15 మంది బ్రిటిష్ అధికారులు, 100 మందికి పైగా సైనికులు మరణించారు. అయితే ఆర్కాట్ బ్రిటిష్ అశ్వికా దళాధికారి వెంటనే గుర్రపు దళాలు, ఫిరంగి బలగాలతో 9 గంటల వ్యవధిలో చేరుకొని 800 మందికి పైగా ఉన్న తిరుగుబాటుదారులపై ఎదురుదాడి చేసి ఆ తిరుగుబాటుని అణిచివేశారు. చరిత్రకారుల ప్రకారం వెల్లూరు తిరుగుబాటు భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన ముఖ్యమైన తిరుగుబాటులలో ఒకటి. ఈ తిరుగుబాటు అనంతరం 1857 తిరుగుబాటుకు స్ఫూర్తి లాంటిదని చరిత్రకారులు భావిస్తారు. అందువల్లే వెల్లూరు కోట కేవలం ఒక చారిత్రక కట్టడం మాత్రమే కాదు, ఇది భారతీయుల స్వాభిమానం, మత విశ్వాసాల పరిరక్షణ, స్వాతంత్ర్య ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచిన స్మారక చిహ్నం. ఇక వెల్లూరు కోటను చేరుకోవాలంటే రైలు ద్వారా కాట్పాడి జంక్షన్ చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గాన ప్రయాణం చేయవచ్చు, లేదంటే చిత్తూరు మీదుగా రోడ్డు మార్గంలో వెల్లూరుకు వెళ్ళవచ్చు. తమిళనాడులోని వెల్లూరు నగర హృదయంలో ఒక అద్భుతంగా నిలిచిన వెల్లూరు కోట కేవలం రాతితో నిర్మించిన దుర్గం మాత్రమే కాదు, ఇది దక్షిణ భారత చరిత్రకు, సాంస్కృతిక వైభవానికి, స్వాతంత్ర సమర తొలి జ్వాలకు సజీవ సాక్ష్యం. ఉదయపు మృదువైన కిరణాలు కోట గోడలపై పడుతుండగా మనం కోట వైపు నడుస్తూ ఉంటే దూరం నుంచే కనిపించే భారీ గ్రానైట్ గోడలు మన మనసులో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. చుట్టూ విస్తరించి ఉన్న విశాల కందకం కోటకు ప్రత్యేకమైన అందాన్ని సమకూర్చడంతో పాటు సహజ రక్షణ కవచంలా నిలుస్తుంది. ఈ కందకంలో ఒకప్పుడు మొసళ్లను ఉంచేవారని చరిత్రకారులు చెబుతారు. శత్రువులు కోటలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడానికి ఇది ముఖ్యమైన రక్షణ వ్యవస్థగా పనిచేసేది. నీటిలో ప్రతిబింబించే కోటగోడలు ఒక అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి. కోట భారీ ద్వారాన్ని దాటి అడుగుపెడుతుంటే 500 ఏళ్ల చరిత్ర మన ముందుకు వచ్చి నిల్చున్నట్టు అనిపిస్తుంది. కోట లోపలికి నడుస్తూ ఉంటే విశాలమైన ప్రాంగణాలు కనిపిస్తాయి. రాతి మార్గాల వెంట పాత భవనాల అవశేషాలు కనిపిస్తాయి. కొన్ని చోట్ల సైనికులు నివసించిన గదులు, ఆయుధాగారాలు, పరిపాలనా భవనాల ఆనవాళ్లు కంటపడతాయి. గాలి వీచినప్పుడల్లా ఆ గోడలు గతకాలపు కథలను మన చెవిలో చెప్పినట్లు అనిపిస్తుంది. కోట ప్రతి మూలలోనూ శిల్పకళా నైపుణ్యం స్పష్టంగా కనిపిస్తుంది. కోట నిర్మాణంలో ఉపయోగించిన గ్రానైట్ రాళ్ళు ఇప్పటికీ దృఢంగా నిలిచి ఉండడం ఆ కాలపు ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. కోటలోని అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశం జలకంఠేశ్వర ఆలయం. కోట మధ్యలో ఉన్న ఈ ఆలయం ద్రావిడ శిల్పకళకు ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆలయ గోపురం దూరం నుంచే భక్తులను ఆకర్షిస్తుంది. ఆలయంలోకి ప్రవేశించగానే స్తంభాలపై చెక్కబడిన శిల్పాలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. నర్తకులు, దేవతలు, యోధులు, పురాణ గాథల దృశ్యాలు ఆ రాతిలో సజీవంగా నిలిచాయి. శివుడికి అంకితమైన ఈ ఆలయం ఎన్నో సంవత్సరాలు మూసివేయబడినా మళ్ళీ ఇందులో పూజలు ప్రారంభించారు. నేడు ఇది భక్తులకు, సందర్శకులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంది. వెల్లూరు కోట ప్రత్యేకత ఏంటంటే ఇది మత సామరస్యానికి ఒక ప్రతీక. ఇక్కడ ఆలయంతో పాటు మసీదు, చర్చి కూడా ఉన్నాయి. వివిధ మతాలకు చెందిన ప్రజలు ఒకే ప్రాంగణంలో తమ ఆరాధనా స్థలాలు కలిగి ఉండడం భారతదేశపు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఇంకా ఇక్కడ టిప్పు సుల్తాన్ కుటుంబ సభ్యులు నిర్బంధించబడి ఉండడం వలన వారి నివాసాలకు సంబంధించిన కొన్ని ప్రదేశాలు చరిత్రకు ఇప్పటికీ సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఇక కోటలోని మ్యూజియం చరిత్ర ప్రేమికులకు ఖజానా లాంటిది. లోపలికి ప్రవేశించగానే అనేక శతాబ్దాలకు చెందిన శిల్పాలు, శాసనాలు, నాణాలు, ఆయుధాలు మనల్ని ఆహ్వానిస్తాయి. మ్యూజియంలో అత్యంత ఆసక్తికరమైన విభాగం ఖడ్గాల గ్యాలరీ. గాజు అలమారాల్లో అమర్చిన వివిధ రకాల కత్తులు, ఖడ్గాలు, బాకులు ఆనాటి యోధుల వీరత్వాన్ని గుర్తు చేస్తాయి. కొన్ని ఖడ్గాల పిడికిళ్లపై సున్నితమైన చెక్కుదల కనిపిస్తుంది. మరికొన్నింటిపై బంగారు అలంకరణలు ఉంటాయి. యుద్ధరంగంలో శత్రువులను ఎదుర్కొన్న ఈ ఆయుధాలు
ఇప్పుడు నిశ్శబ్దంగా నిలబడి చరిత్రను చెబుతాయి. వాటి పదునైన అంచులు, బలమైన నిర్మాణం ఆనాటి లోహశాస్త్ర పరిజ్ఞానాన్ని తెలియజేస్తాయి. మ్యూజియంలోని శిల్ప విభాగం మరో అద్భుతమైన ప్రపంచం. ప్రతి విగ్రహం ఆ కాలపు కళా సంప్రదాయాలను, ఆధ్యాత్మిక భావనను మన ముందుకు తెస్తుంది. వెల్లూరు కోట కేవలం సైనిక దుర్గం కాదు, ఇది దక్షిణ భారత సంస్కృతుల సంగమ స్థలం. కోటలో తిరుగుతుంటే తమిళ, తెలుగు, కన్నడ సంస్కృతుల పరస్పర ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. సూర్యుడు పడమర వైపు అస్తమిస్తున్నప్పుడు కోటపై బంగారు కాంతులు పరుచుకుంటాయి. నీటిలో కోట ప్రతిబింబం ఒక చిత్రపటంలా కనిపిస్తుంది. మరి ఆలస్యమెందుకు ఓ బాటసారి? నీకోసం ఎదురు చూస్తున్నది నువ్వు పయనించని ఈ దారి. వచ్చే వారం మరొక ప్రదేశం వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.